హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇది మా యూట్యూబ్ ఛానల్ లో ఫస్ట్ వీడియో అనమాట. వీడియో వచ్చేసరికి 45 డేస్ ఛాలెంజ్ ట్రై చేస్తున్నాం, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ది. ఈ 45 డేస్ ఛాలెంజ్ కూడా హోమ్ వర్కౌట్ చేస్తున్నాం. పేరుకు హోమ్ వర్కౌట్ గానీ మేము ఉండేది హాస్టల్లో. సో మా హాస్టల్ మేట్స్ కూడా నాతో పాటు 45 డేస్ ఛాలెంజ్ చేస్తారంట. ఇంకొకటి కూడా ఉన్నాడు, వాడు కెమెరా వెనకాల ఉన్నాడు. మొత్తం 4 మెంబర్స్ అయితే చేస్తున్నాం. ఈ రోజు డే 1. ఇప్పుడు వచ్చేసరికి డే 1 కాబట్టి కరెంట్ ఫిజిక్స్ చూద్దాం. అలాగే 45 డేస్ తర్వాత కూడా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి నా ఫిజిక్స్ చూపిస్తా. Front, body condition. Side, body condition. Back, body condition. చూసారు కదా కరెంట్ ఫిజిక్స్ అయితే ఇలా ఉంది. ఈరోజు డే 1. మేమైతే స్టార్టింగే కాబట్టి ఓవర్గా అయితే చేయట్లా. మాకెవరు కొత్తగా చెప్పేవాళ్ళు కూడా ఉండరు. మేమైతే యూట్యూబ్ చూసే చేస్తున్నాం హోమ్ వర్కౌట్స్ అన్ని. చూద్దాం ఎంతవరకు చేయగలమో మేము. సో మీరైతే మిస్ అవ్వకండి మా ఈ 45 డేస్ జర్నీని. సో దానికోసం మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటాం. ఈరోజు డే 1 కాబట్టి మనం వెయిట్ చూసుకుందాం. అలాగే 45 డేస్కి ఇప్పుడు తేడా తెలియాలిగా, వెయిట్ చెక్ చేసుకుందాం. నా వెయిట్ మెషిన్ చూసారు కదా, నేనైతే 50 kgs ఉన్నా. ఈ 45 డేస్ అయ్యేలోపు నా గోల్ వచ్చేసరికి 55 kg అవ్వాలి. నేను ఈ 5 kgs ఎలా వెయిట్ ఇంక్రీజ్ అవుతానో మా ఈ నెక్స్ట్ వీడియోస్లో చూస్తే మీకే అర్థమైపోద్ది. నేను ఏం ఫాలో అవుతున్నానో, ఏం ట్రై చేస్తున్నాను, ఏం వర్కౌట్ చేస్తున్నాను అంతా మీకైతే నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అన్నిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. అలాగే నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చేస్తుంటారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందని అనుకుంటున్నా. వాళ్ళైతే ఆపకుండా చేస్తే ఎరా. ఈరోజు డే 1 చెస్ట్ వర్కౌట్స్ అయితే చేద్దాం ఇంకా వెళ్ళిపోయి. సో చూస్తున్నారు ఈ రకంగా యూట్యూబ్లో అయితే చూసి స్టార్ట్ చేసేస్తున్నాం. ఇది స్టార్టింగ్ వార్మప్ చేయమంటున్నాడు. సో మేము అందరం వార్మప్ చేసేస్తున్నాం. ఈరోజు చెస్ట్ వర్కౌట్ పెట్టుకుంటున్నాం మేమైతే. ఇంకా మేము ముగ్గురం స్టార్ట్ చేసేస్తాం. ఇక్కడ వచ్చేసరికి మా ఫ్రెండ్ రాము ఆడు జన వీళ్ళు కూడా చేస్తారు మాతో పాటు. మేమే ఫోన్లో చూసి చేస్తున్నాం, మళ్ళీ అది కూడా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. ఇది కావాలి ఏమన్నా కోరికలు ఏమన్నా ఉన్నాయి చేసేద్దాం. మరి బాగా ఎక్సైట్మెంట్ ఉన్నారు పిల్లలు కూడా. తగ్గేదేలే. ఫస్ట్ వార్మప్ తో స్టార్ట్ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఫ్రంట్ కి అబ్బో సౌండ్ ఆఫ్ మీరా. ఒరే వార్మప్ ఏం చేయమంటారు? వార్మప్ ఒక 10 చేసేద్దాం నార్మల్లీ. చూస్తున్నారు మా వాళ్ళు కూడా మొదలు తీసేసి చేయడం. ఎవరికి నచ్చినట్టు చేస్తున్నాడు. దీన్ని వార్మప్ అంటున్నాను మేము. నార్మల్ పుషప్స్ మొదలెట్టండి. పుషప్స్ నార్మల్ ఎలా చెయ్యాలని ఇటు చూపిస్తారంటే మీరు ఎలా చేయకూడదని చూపిస్తారు. పింక్ ఏమైందమ్మా సార్లేస్తారంటే కొలవా. వామప్ ఎక్కువ ఏం చేయాలి, జస్ట్ పుషప్లో చేసిన అటు ఇటు లూజ్గా తిప్పాం. మా వాళ్ళు కూడా ఏం చేశారు, ఇంక ఎక్విప్మెంట్ లేకుండా వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సింపుల్ వే చేస్తాం. ఫస్ట్ వీక్ స్టార్టింగ్ కదా, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి లేకపోతే. ఫస్ట్ వర్కౌట్ గా ఇల్లు పుషప్స్ అయితే చేస్తున్నా. అంటే యూట్యూబ్ లో ఇలాగే పెట్టాడు. అమ్మో ఇవి ఒక 10 చేశా. ఓకే, ఇప్పుడు మా వాళ్ళు చేస్తారనమాట. ఫస్ట్ వేరియేషన్ అంటే హిందూ పుషప్స్. ఓకే, హిందూ పుషప్స్ తెలుసుగా. కమాన్ రా. యా స్టార్ట్ చేసాడు. కమాన్ రాము, పింకీ రాము. 2 నవ్వుకో. ఫస్ట్ వీక్ అనేది ఇలాగే ఉంటుంది, క్లమ్జీగా. ఎందుకంటే అలవాటు అయ్యేదాకా ఫామ్ కూడా కరెక్ట్గా రాదు. మేము కూడా లైట్గా వర్కౌట్స్ చేస్తున్నాం. నువ్వేం చేసావు నీకేం చెప్తున్నా? ఓకే, కెమెరా మ్యామ్ నేను నాకన్నా బాగా చేస్తున్నట్టున్నాడు వీడియో. కెమెరా ఆన్ చేసేసరికి నాకన్నా బ్యాక్ చేసేస్తాను. ఫేస్ చూసారు, అడిగి పింక్ రూమ్ లో అయిపోయింది. కలర్ కూడా వస్తామేమో మనం వర్కౌట్ చేస్తే. సెకండ్ వేరియేషన్ ఇప్పుడు డైమండ్ పుషప్స్ అనమాట. అంటే చేతులు దగ్గర పెట్టుకుని చేయమన్నాడు అయితే. ఇప్పుడు
ఇవి కూడా ఒక 10 కంప్లీట్ చేశారు డైమండ్ పుషప్స్. సెకండ్ వేరియేషన్ డైమండ్ పుషప్స్ మా వాళ్ళు చేస్తున్నారు. వీడికి సపోర్ట్కి మా వాడు కూడా వచ్చాడు. ఓకే 10 చేయండి, అయిపోయినట్టే. యా వీడికి సపోర్ట్, మా వాడికి సపోర్ట్ అవసరం లేదు, మా పింకీకి. మరి ఏం చేస్తున్నారాము? సార్ సార్ చెయ్యాల్సింది చెస్ట్ వర్కౌట్ రా. కెమెరామెన్ సపరేట్ గా చేస్తాడు అందరూ అయిపోయాక. నాకు పోటీకి వస్తున్నారా? Third exercise. ఇప్పుడు వైడ్ ఆర్మ్ పుషప్స్ అయితే చేస్తున్నా. వైడ్ ఆర్మ్ పుషప్స్ వచ్చేసరికి 2, 3 ఇలా డిస్టెన్స్ ఎక్కువ తీసుకోవాలి. నేను నార్మల్ పుషప్స్ లో చేసేస్తున్నా. 2 ఇంకే నెక్స్ట్ ఏం చెప్పారా? ఇవి కూడా ఒక 10 చేసా. చేతి దూరంగా పెట్టి చేయాలి. 3వ వేరియేషన్. ఏ రకంగా ఉంది సీనా అది. సక్సెస్ఫుల్లీ డన్నా. ఇది 3rd వేరియేషన్ వైడ్ ఆర్మ్ పుషప్స్. 4th exercise. పైక్ పుషప్స్ వచ్చేసరికి షోల్డర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అంటే ఇది కూడా గ్రో అవుతుంది అంట. ఇలా పైకేనా జస్ట్ ఇలా పెట్టి జై బాలయ్య. ఏం చేసాను రా? 4 ఇంకా 6 ఉన్నాయి. 2 7 9 చాలే. లాస్ట్ స్కిప్. ఇవి కూడా 10 చేసా. లాస్ట్ వేరియేషన్ పైక్ పుషప్స్. మా వాళ్ళు అయితే అలా సపోర్ట్ తీసుకుని చేస్తున్నారు. రే ఏం ఫస్ట్ రే పైకి పుషప్స్ రా. పైది వెళ్ళాలి కిందకి అంతే. మన కానీ నువ్వు చేయి కనా. రాము అదొకటే కాదు, అది కూడా రీచ్. ఆడియన్స్ కి అర్థం కావాలి నువ్వు ఏం చేస్తున్నావు. అయితే సపోర్ట్ తీసుకుని చేస్తున్నాడు కన్నా. రాము ఏదోలాగా చేసాడు, పేరుకైతే చేసాడు పింకీ గేడు. 1 2 3 4 ఎరా నువ్వు చేస్తున్నావు, వాడికి ఎందుకు పైకి లేపుతున్నాడా? ఓకే రాము ఎక్కువ కష్టపడుతున్నట్టున్నావు. హిందూ పుషప్స్, డైమండ్ పుషప్స్, వైడ్ పుషప్స్, పైక్ పుషప్స్. ఓకే 4. ఈ 4 ఇంకొక 2 times అయితే ఇలా రిపీట్ చేయాలి. అన్ని 10 10 10 అలా చేస్తే ఈరోజు డే 1 కంప్లీట్ అయిపోయినట్టు. ఇది డే 1 కంప్లీట్ అయిపోయింది. ఇంకా డే 2 వచ్చేసరికి మా డైట్ ఏంటి షెడ్యూల్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ రేపు పొద్దున్న ఇంకా ఫామ్ ఒకటి కరెక్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ అది కూడా అన్ని యూట్యూబ్ చూసే చేస్తున్నాం మేమైతే. ఇంటర్వ్యూ చెప్పాలనుకుంటున్నాను నుంచి లేదు. మా కెమెరామ్యాన్ కోసం ఒక లైక్, సబ్స్క్రైబ్ అవ్వాల్సి. ఇదే మా ఫస్ట్ వీడియో. కొంచెం క్లమ్జీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నుంచి కరెక్షన్ తీసుకుంటాం. వర్కౌట్స్ అలాగే వీడియో తీయడం అన్నిటిలో ఇక మొదలెడదామా రేపటి నుంచి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. రేపటి కోసం